Good morning, children. Okay, children. Lesson 3 बढ़िया दावत। जंगल के तालाब में एक कछुआ रहता था। तालाब के किनारे पेड़ पर रहने वाला एक उल्लू से उसकी दोस्ती हो गई। So a turtle lived in a forest near the pond. The edge of the pond he became friends with an owl living on. Both friends every day used to gossip. One day both friends were talking about a tiger arrives. సో ఒక జంగల్లో ఒక పాండ్లో ఒక టర్టిల్ ఉండేదన్నమాట. ఆ పాండ్కి ఒడ్డున ఒక ట్రీ ఉండేది. ఓకే, ఆ ట్రీ మీద ఒక ఓవల్ ఉండేది. ఒక ఓవల్ చూడండి, పాండ్ ఉంది కదా, పాండ్కి నియర్గా టర్టిల్ ఉండేది. పాండ్, ఈ టర్టిల్ అండ్ ఈ ఓవల్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. సో ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. తను ఒడ్డుకొచ్చింది, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారన్నమాట. మాట్లాడుకుంటుంటే అంతలో ఏమవుతుందంటే అక్కడ టైగర్ వస్తుంది. అప్పుడు అది చూసిన వెంటనే ఆవులేమంటుంది, గట్టిగా అరిసి ఫ్రెండ్ పారిపో అని చెప్పి తను చెట్టు పైకి ఎక్కేస్తుంది. కచ్చువా బాగా అప్పుడు టర్టిల్ కూడా పరిగెడుతుందన్నమాట. ఏ టర్టిల్ ran बट पर आसानी अपनी धीमी चाल के कारण तालाब तक नहीं पहुंच सका. సో తను owl looking like turtle run but it's slow. The reason could not reach the pond, but he ran but he very slow, so he did not reach the pond. बाघ ने एक छलांग लगाई और कछुए को पंजे में दबोच लिया, फिर मुंह में पकड़ लिया. उसने सोचा आज तो बढ़िया दावत होगी. So tiger plucked and caught the tortoise in the claw. Again caught in the mouth. He thought, great party today will be. సో తను నోటితో గట్టిగా పట్టుకున్నాడు. ఒక్క క్యాచ్ అనమాట. ఒకే క్యాచ్లో గట్టిగా పట్టుకునేటప్పటికి తన నోటి దగ్గర పెట్టేటప్పుడు నాకు ఈరోజు మంచి విందు ఉంది అని చెప్పి అనుకుంటాడు. మగర్ యహ క్యా పూరా జోర్ లగానే పర్ భీ కछुए का खोल नहीं टूटा. బట్ వాట్ ఈస్ దిస్? టర్టిల్ ఈవెన్ ఎట్ ఫుల్ ట్రస్ట్ డిడ్ నాట్ ఓపెన్ ద షెల్. ఓకే, తన షెల్ ఓపెన్ చేయలేదన్నమాట, తనకు చాలా గట్టిగా ఉంది. उसने दांतों और नाखूनों से कछुए को काटने की कोशिश की, पर कछुए के सख्त खोल पर एक भी खरोच नहीं आई. He teeth and nail biting tortoise tried, but the turtle even on a strict shell scratches did not came. సో తన షెల్ చాలా హార్డ్గా ఉందన్నమాట. నెయిల్స్తో చూడండి, నెయిల్స్తో బైట్ చేస్తుంది, టీత్తో చేస్తుంది, అయినా సరే దానికి ఎటువంటి స్క్రాచెస్ కూడా రాలేదన్నమాట. बाघ बौखलाकर इधर उधर देखना लगा. उल्लू पेड़ की डाल पर बैठा सब कुछ देख रहा था. उसने बाघ से कहा, बाघ भाई, कछुए का खोल धूप से सूख कर सख्त हो गया है. So the barrier started to look around here and there. All everything was seen on the tree stool. Okay, he told the tiger, brother turtle, shell dried and hardened.
సో చూడు ఇప్పుడు తను అంటుందన్నమాట. అప్పుడు అవన్నీ కూడా చూస్తుంది కదా పైనుంచి, ఆవులన్నీ కూడా చూస్తుంది. అప్పుడు టైగర్ ఏం చేస్తున్నా, ఎంత ట్రై చేసినా సరే అది షెల్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి తను ఏం చేయాలో తోచట్లేదు. అప్పుడు ఆల్ చెప్తుందనమాట, చూడు ఎండకి శుభ్రంగా తన షెల్ ఎండిపోయి చాలా హాట్ అయిపోయింది అని చెప్తుంది. अगर आप कछुए को तालाब के पानी में कुछ देर के लिए छोड़ दे तो उसका खोल मुलायम और स्वादिष्ट हो जाएगा. ఒకవేళ if you give to turtle for some time in the pond water, leave it open for will be soft and delicious. సో కాసేపు తనని వాటర్లో పెట్టినట్టయితే అది మళ్ళీ చాలా సాఫ్ట్గా అయిపోతుంది, ప్లస్ డెలీషియస్ ఫుడ్ కూడా నీకు అవుతుంది అని చెప్పి ఆవులు చెప్తుందనమాట. బాగ్నే సోచా ఉల్లుతో సమజ్దార్ హై, తను ఆలోచిస్తాడనమాట. టైగర్ ఆలోచిస్తుంది ఏమని, టైగర్ థాట్స్ owl are intelligent, he must be saying right. Then the tiger does not even wanted to show that he did not know anything. సో తను అయ్యో ఆవుల్ చాలా తెలివైంది, తను కరెక్టే చెప్తుందేమో, కానీ నాకు తెలియదు అన్నట్టు అసలు నేను ఉండకూడదు, నాకు తెలిసినట్టు నేను ఉండాలి అని చెప్పి ఏం చేస్తాడంటే గట్టిగా అరుస్తాడనమాట. వహ గరజ్ కర్ బోలా, గట్టిగా అరుస్తూ చెప్తాడు, तुम मुझे क्या बता रहे हो, मैंने तो कई कछुए इस तरह मुलायम करके खाए हैं. నువ్వేం చెప్తున్నావు? గట్టిగా అరుస్తాడనమాట. వాట్ ఆర్ యూ టెల్లింగ్ మీ, I have seen so many turtles like that and have eaten sliced. సేయింగ్ దిస్, అలా చెప్తాడనమాట. నేను చాలా మంది టర్టిల్స్ని అలాగే వాటర్లో చేసి సాఫ్ట్గా అయిన తర్వాత నేను తిన్నాను, నీకు తెలీదా అని చెప్పి అరుస్తాడు. యహ కహకర్ ఉస్నే కచ్వే కో ఉఠాకర్ పానీ మే ఫేక్ దియా. హీ లిఫ్టెడ్ ద టర్టల్ into the water. Funk turtle disappeared in the floating pond. తను అలా చెప్పిన తర్వాత ఆ టర్టల్ని వాటర్లో వేసేస్తాడనమాట. వేసేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత టర్టల్ అందులో స్విమ్ చేసుకుంటా మాయమైపోతుందన్నమాట. బాగ్ తాలాబ్ కే కినార్ బైఠా దావత్ కే సప్నే దేఖ్తా థా. టైగర్ మాత్రం సిట్టింగ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద ఫిస్ట్ కెప్ట్ వాచింగ్. సో టర్టిల్ కోసం వాచ్ చేస్తున్నమాట, అది బయటకు వస్తుంది అని చెప్పి. ఓకే చిల్డ్రన్, సందేశ్ सूझबूझ से कठिन समस्या भी हल हो जाती है. సూజ్ సే అంటే మన తెలివి యూజ్ చేస్తే ఎంతటి కష్టమైన ప్రాబ్లం అయినా సరే అది ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అండర్స్టాండబుల్లీ డిఫికల్ట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో సాల్వ్డ్. ఓకే చిల్డ్రన్, సి జంగల్, ఫారెస్ట్, తాలాబ్, పాండ్, కछुआ, टर्टल, उल्लू, आउल, दोस्ती, फ्रेंडशिप, दोस्त, फ्रेंड, गपशप, गॉसिप, बाग, टाइगर, भागा, टू रन, धीमी, स्लोली, छलांग, ग्रैब. Okay children, bye.